ప్రార్థన. సర్వలోకమునకు చక్రవర్తి, సర్వ సృష్టికి కారకుడైన మా మంచి యేసయ్య, నీకు వందనములు తండ్రి. మరొక రోజులో ఈ ఉదయకాలపు సమయమున రాత్రంతను చక్కగా నిద్రను దయచేసి లేచిన వెంటనే మీకు ప్రార్థించుకోవటానికి ఇచ్చిన మహాకృప కనికరమును బట్టి వేలాది వందనములు ప్రభువా. ఈ రోజులో మేమున్నామంటే కేవలము మీ కృప, మీ ప్రేమ మాత్రమే ప్రభువా. నీ ప్రేమ లేకుంటే ఏది ఉన్నది ప్రభువా? అడవి పువ్వులే నీ ప్రేమను పొందుచుండగా మనుషులం ప్రభువా ఏ పాటి వారము తండ్రి. మీ ప్రేమ లేకపోతే ఎవ్వరూ లేరు ప్రభువా. అందుని బట్టి వందనములు తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎందు నిమిత్తమై ప్రార్థించుకుంటున్నారు ప్రభువా, ఇంతవరకు ఏ కష్టాల గుండా, ఏ నిందల గుండా, ఏ అవమానాలు పొందారో ప్రభువా, ఎక్కడైతే అవమానపరచబడ్డారో ప్రభువా, అక్కడే నీవు నిలబెట్టే దేవుడై ఉంటున్నావు ప్రభువా. తోసివేసిన రాయిని తలకు మూలరాయిగా చేయగలన సర్వశక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. అందును బట్టి వందనములు ప్రభువా. ఎందరైతే వివాహాల కొరకు వేచి చూస్తున్నారో ప్రభువా, ఎందరైతే గర్భఫలం కోసం వేచి చూస్తున్నారో తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమై ఉంటుండగా ప్రభువా, వాటిని పొందుకునే ధన్యతను ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించండి తండ్రి. అయా ఎందరైతే ప్రభువా రాకపోకలందు ఉంటున్నారో మీ తోడు, మీ మహాకృపను దయచే ప్రభువా. ఎందరైతే తండ్రి హాస్పిటల్ల మధ్య, అనారోగ్యంతో, కన్నీరు మధ్య, ఆయా ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య నలిగిపోచున్నారో వారికి మీరు సహాయం అనుగ్రహించి ఈరోజు అంతల్లో నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.